హాయ్ అండి. వాతావరణం చల్లగా ఉంది కదా, వేడి వేడిగా గారెలు అయితే వేసాను. నేను వేసిందైతే మినపప్పు గారెలు కాదు, రెండు కలిపి మొక్కజొన్న పొత్తులతో కూడా కలిపి. ఇది ఒక పెద్దావిడ చెప్పిన రెసిపీ అనమాట. సో బాగుంటుంది అనేసి అన్నారు, ఇంకా అందుకని నేను కూడా ట్రై చేశాను. అనుకున్నది ఒకటి అయితే అయ్యింది ఒకటి. ఏంటి అంటే ముందు ప్రాసెస్ చెప్తాను. ఒక గిన్నెలో ఒక కప్పుడు మినపప్పు ముందుగా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. అదే కప్పుతో మొక్కజొన్న పలుకులు కూడా తీసుకోవాలన్నమాట. అవి కూడా కడిగి క్లీన్ చేసుకుని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే పచ్చివైనా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పు, మొక్కజొన్న, అలాగే 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, సరిపడినంత సాల్ట్ వేసుకొని గారెల పిండిలాగా పట్టుకోవాలన్నమాట. అంతే, ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ గారెల టేస్ట్ అయితే ఏం బాగాలేదు, నాకైతే ఏమంత నచ్చలేదు. నేను ఇంకెంతో బాగుంటాయి అని చెప్పేసి అనుకున్నాను. ఆవిడ చెప్పేసరికి టేస్ట్ అయితే ఏమంత బాగాలేదు, కానీ ఆవిడ చెప్పిందని ట్రై చేశాను. పర్లేదు, దేనికదే వేసుకోండి. ఇలా కలిపి అయితే ఏం టేస్ట్ అయితే లేదనమాట. సో అది మ్యాటరు. పిండిలా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత నార్మల్ గారెల్లాగానే వేసేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించిన తర్వాత తీసేసేయడమే. గారెలు చూడడానికి అయితే బాగున్నాయి, కానీ టేస్ట్ అయితే యావరేజ్గా అనిపించింది నాకైతే. ఎవరైనా ట్రై చేస్తారేమో, ట్రై చేయకండి. దేనికి అది పప్పు, మొక్కజొన్నలు వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.